आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటాం ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అండి, నమస్కారం అందరికి. ఈరోజు 6 గంటల మనం ప్రాక్టికల్ అప్రోచ్ 6 పార్ట్ ఒకటి, వీలుంటే ఒక రూబ్రిక్ కూడా చెప్తా. రూబ్రిక్ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రావర్డ్స్ ఇంట్రావర్డ్స్ చెప్తా. వాల్యూ 154 అపార్సం. ఓకే, అంతకుముందు అపారిజంలోనేమో మనము ఎలాంటి సిమ్టమ్స్ మెడిసిన్ యొక్క సెలక్షన్కి చూస్ చేసుకోవాలి అంటే పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్, పీక్యూఆర్ఎస్గా ఉండాలి అని ఒకటి చెప్పిన అనమాట. అయిన తర్వాత ఇప్పుడు 154 అపార్సం. If the antitype constructed from the list of symptoms of the most suitable medicine contains those peculiar, uncommon, singular, distinguishing symptoms which are to be met with the disease to be cured in the greater number and the greatest similarity, this medicine is the most appropriate homeopathic specific remedy for this morbid state. Accurate medicine ఎట్లా మనం పట్టగలగాలి అంటే ఆ మెడిసిన్ ఏ ప్రాతిపదికన సిమిలారిటీ కావాలి అంటే పెక్యులర్ సిమ్టమ్స్ ప్రాతిపదికన కావాలి. అన్కామన్, సింగులర్ అండ్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్, ఇలాంటి పెక్యులర్, అన్కామన్ అంటే అటిపికల్ సిమ్టమ్స్. ఎగ్జాంపుల్ పెక్యులర్ సిమ్టమ్స్ ఫస్ట్ చెప్పుకున్నాం, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటి చెప్పుకుంటూ వస్తాను. పెక్యులర్, అన్కామన్, సింగులర్, డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక డిసీజ్లో పట్టగలిగి అయిన తర్వాత అలాంటి లక్షణాలు ఉన్న మెడిసిన్ని మనం మ్యాచ్ చేయగలిగితే ఓకే, అప్పుడు అది మార్బిడ్ స్టేట్ని కంప్లీట్గా రూల్ అవుట్ చేయగలుగుతుంది. గుర్తుపెట్టుకో, కంప్లీట్గా రూల్ అవుట్ చేయగలుగుతుంది. The disease, if it be not one of very long standing, will generally be removed and extinguished by the first dose of it without any considerable disturbances. Exactly ఇది మాత్రం అటువంటి సిమ్టమ్స్ కి మ్యాచ్ చేయగలిగితే మీరు, ద డిసీజ్ ఇఫ్ ఇట్ బి నాట్ వన్ ఆఫ్ వెరీ లాంగ్ స్టాండింగ్, అది ఎంత లాంగ్ స్టాండింగ్ కాకపోయినా విల్ జనరల్లీ బి రిమూవ్డ్ అండ్ ఎస్టింగ్విష్డ్ బై ది ఫస్ట్ డోస్ ఆఫ్ ఇట్. ఒక్క డోస్తోనే మొత్తాన్ని క్యూర్ చేయగలుగుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు?
ఇవి అన్కామన్ పెక్యులర్ సిమ్టమ్స్ మ్యాచ్ చేసినప్పుడు మాత్రమే. డిసీజ్ కామన్ సిమ్టమ్స్ టిపికల్ సిమ్టమ్స్ మ్యాచ్ చేస్తే ఏమవుతుంది, రిజల్ట్ రాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక పెద్ద డాక్టర్ అవుతాను అనమాట, సార్ ఆయన ఒక్కడో వస్తేనే తగ్గిస్తారు అంటే ఎట్లా తగ్గిస్తారు సార్ అన్నాడు. ఎందుకు తగ్గినాక రాదు, అది కరెక్ట్గా డ్రగ్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్ అనేది మెడిసిన్ కరెక్ట్ సిమిలర్ డ్రగ్స్ సిమ్టమ్ ని పట్టగలగాల, అప్పుడు ఒక సింగిల్ డోస్తోనే క్యూర్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇక్కడ అదే అన్నారు, ఎస్టింగ్విష్డ్ బై ది ఫస్ట్ డోస్ ఆఫ్ ఇట్ వితౌట్ ఎనీ కన్సిడరబుల్ డిస్టర్బెన్సెస్. నువ్వు మ్యాచ్ చేసేది ఏం చేయాలా, పీక్యూఆర్ సిమ్టమ్స్ మ్యాచ్ చేయగలగాల. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎంత పెక్యులర్ గా ఉండాలి అంటే అంత పెక్యులియర్ గా ఉండాలి. ఒక ఆమెకి ఏమైంది, హిప్ జాయింట్ ఉంటుందా, బాల్ సాకెట్ జాయింట్, ఆ హిప్ జాయింట్ దగ్గర రెండు కూడా నెక్రోసిస్ వచ్చింది. అది కూడా థర్డ్ డిగ్రీ నెక్రోసిస్ ఆఫ్ ది నెక్ ఆఫ్ ది ఫీమర్ జాయింట్స్ ఆఫ్ ది బోత్ లెగ్స్ అని చెప్పాడు. అంటే లేవడానికి లేదు, పడుకొనే ఉండాలి. లేస్తే విపరీతమైన నొప్పులు, ఒకవేళ పొరపాటున టాయిలెట్స్ కానీ బాత్రూమ్ కానీ లేస్తే విపరీతమైన నొప్పులు. ఏజ్ 30-35 కానీ ఎక్కువ లేదు. డాక్టర్ దగ్గరికి పోతే ఇది ఆపరేషన్ చేయాలి, కీలు మార్పిడి చేయాలి, అంతగానే వేరే మార్గం లేదు, మీకు 3-4 లక్షల పైన అవుతుందని చెప్పారు. వాళ్ళు కూలి చేసుకుంటారు. అప్పుడు వచ్చి అడిగాను నేను, ఇప్పుడు ఏం చేయాలి, నెక్రోసిస్ పాయింట్ వెళ్తామా? ఇక్కడ మనము కేస్ టేక్ మొత్తం తీసుకుంటే ఎందుకు నెక్రోసిస్ వచ్చేంత ఎమోషన్స్ ఏమున్నాయి అది చూసుకోవాలి. నెక్రోసిస్ అంటే ఏంటి, డిస్ట్రక్షన్ ఆఫ్ టిష్యూ వచ్చేంత ఇబ్బంది ఏం జరిగింది అనేది పట్టగలిగితే మీకు ట్రీట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టి. అడిగాను ఇదే నేను చాలా చెప్పింది, ఏవో చెప్పిన తర్వాత నాకు ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, ఆమె ఒకటే అంటది, అయ్యా మా ఆయన ఒక్కడే ఇల్లంతా పనిచేస్తే మేమంతా కూర్చొని తింటున్నాం అయ్యా, ఇంటి ఇల్లి పాలు మేము కూర్చొని తినాలి, మా ఆయన ఒక్కడే పని చేయాలి, నాకు కొంచెం డబ్బును తగ్గిస్తే నేను కూడా పనిచేసి ఆయనకు సాయం చేస్తా కదయ్యా అని పదే అంటనే ఉందన్నమాట ఆమె. ఎందుకు ఇంతగానో ఉంటుంది, మామూలుగా ఎవరైనా ఏమంటారు, అటువంటి స్త్రీలో లెవెల్ అవును నేను ఏం చేయమంటావు, ఇప్పుడు నేను పని చేయగలుగుతున్నా, ఇప్పుడు నేను పని చేస్తే అంతకుముందు చేయలేనా, ఇప్పుడు ఎందుకు నాకు ఇబ్బంది ఉంది అంటే నేను చేయలేను, ఆయనతో చేయలేవా అని అంటారు జనరల్గా కొంతమంది వాళ్ళ స్వభావాన్ని బట్టి. ఈ మాత్రం అట్లా అనట్లేదు, మా ఆయన ఒక్కడే పని చేస్తుండు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఇది నేను ఇట్లా ఉండటం వల్ల. యాంగ్జైటీ కన్సెన్షియస్ అని తీసుకున్నా, డెలిజెంట్ అనమాట, చాలా మోస్ట్ డెలిజెంట్ లేడీ. ఆమె పదే దాని గురించి ఫీల్ అవుతా ఉంది. అయిన తర్వాత ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఈ కండిషన్ ఎందుకు వచ్చింది, వచ్చే ముందు ఆ అప్పులు బాగా ఉన్నాయి, ఆ అప్పులు కూడా ఇబ్బంది పెట్టినాయి ఆమె. అవమానం అనిపించింది అంటే ఏం అనిపించలే, అవునయ్యా వాళ్ళ పైసలు ఇచ్చిండ్రు తిడతారు దానికి ఏముందయ్యా అన్నది. యాంగ్జైటీ కన్సెన్షియస్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ లాస్ తీసుకొని ఇంకొన్ని పాయింట్స్ తీసుకొని ఆర్ఎం మెట్ 200 ఒక డోస్ వేసా. వేసిన తర్వాత మళ్ళీసారికి నొప్పులు తగ్గినాయి 1 మంత్కే. ఆల్మోస్ట్ క్లినిక్కి మంచిగా నడుచుకుంటూ వచ్చింది, నొప్పులు తగ్గినాయి, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నొప్పులు చాలా కూడా తగ్గినాయి. యాంగ్జైటీ కాన్షియస్నెస్ సార్ ఏదన్నారు, యాంగ్జైటీ కన్సెన్షియస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నొప్పులన్నీ తగ్గిపోయినాయి. నెక్స్ట్ టైం కూడా వచ్చింది, మళ్ళీ 1 మంత్ వచ్చింది, అసలు నొప్పులు లేవు, ప్రతికూలకు పోతున్నాం అప్పటికే 2 మంత్స్కే. దాదాపుగా పత్తులు ఏరే టైం కదా మొన్న పత్తులు కూలకు కూడా పోతున్నాయా, ఇప్పుడు మంచిగా ఉందయ్యా 15 రోజుల నుంచి అని. మళ్ళీ ప్లాసిబో ఇచ్చి పంపించి మళ్ళీ 1 మంత్ తర్వాత మొన్న వచ్చింది. ఇప్పుడు మంచిగా హాయిగా అన్ని పనులు చేసుకుంటున్నాయా, మంది ఎండయ్యా అని చెప్పింది, ప్లాసిబో ఇచ్చి పంపించిన. అయిన తర్వాత వెంటనే మా ఫ్రెండ్ ఆయన ఆర్థోపెడిక్ వచ్చినాడు, వెంబడే చూపించుకోవడానికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ కేసు చూపించి అడిగాను, నెక్రోసిస్ 3rd డిగ్రీ ఉంది కదా, ఇప్పుడు ఈ కేసులో మీరు ఏం చేస్తారు అని అడిగింది.
ఏముంది, బాల్ రీప్లేస్మెంట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు కదా అన్నాడు ఆర్థోపెడిక్ అని. మరి ఇప్పుడు అంతకుముందు నన్ను లేవలేని ఆమె ఇప్పుడు నడుచుకుంటూ పోయింది కదా హాయిగా, నొప్పులు లేవు ఏం లేవు, తగ్గిపోయింది కదా అన్నాను నేను. అవును మరి ఇప్పుడు మా దానిలో లేదు కానీ ఆ, వేరే దానిలో లేదని నేనేం చెప్పాను కదా అని అన్నాడు మా ఫ్రెండ్ మంచోడు. అదే ఏం లేదు కదా, అందుకని నేను కూడా సజెస్ట్ చేస్తాను, అనవసరం ప్రతి ఒక్క దానికి ఆపరేషన్ ఎందుకు, మీకు ఏమన్నా వేరే ఎవరైనా తగ్గుతా అంటే తగ్గించుకోమని నేను చెప్తాను, ఎస్పెషల్లీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ మీరు ఏమైనా వాడతా అంటే కానీ చెప్తాను అన్నాడు ఆయన. అర్థందా? అట్లా అనమాట. అందుకని మ్, అట్లా కరెక్ట్ గా అటువంటి పాయింట్స్ పట్టగలిగితే మాత్రం మీకు తిరిగి ఉండదు, ఖచ్చితంగా తిరిగి ఉండదు. అందుకని మీరు ఎప్పుడు కూడా రెండో రూబ్రిక్ కూడా చెప్పండి సార్, యాంగ్జైటీ కన్సర్న్స్. ఇంకోటి రెండో రూబ్రిక్ ఏంటంటే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ లాస్. ఫైనాన్షియల్. ఇంకా చాలా ఉండింటాయి. నెక్స్ట్ ఈ కేసు మీరు చెప్తుంటే ఇవాళ పెక్యూర్ కామన్ సిమ్టమ్స్ అంటే గుర్తొచ్చి నీకు చెప్పా కేసు అది. ఇడియోపతిక్ థ్రాంబోసైటిస్ మీకు పాథలాజికల్ గా ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉన్న కేసెస్ చేయాలంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇలాంటి వాటిని పట్టడం ఇవి రాగలగాల. అందుకే మీకు ఎక్స్ట్రా వర్సింగ్ తీసుకున్నది కూడా నేను. అప్పుడు పాథలాజికల్ గా మోర్ డిస్టర్బెన్సెస్ ఉన్నవి బాగా ఈజీగా చేయగలుగుతారు. అంతకుముందు ఇటువంటి కేసెస్ కూడా నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది, కొంచెం రిలీఫ్ ఏంగానే బాగా ఇచ్చాను అనుకునేవాని. ఎప్పుడైతే ఈ అన్కామన్ సివిలిక్ రూబ్రిక్స్ సివిలిక్ పాయింట్స్ పట్టగలిగేటప్పుడు మీకు రిజల్ట్స్ యాక్యురేట్ గా ఉంటాయి. మాస్ గారు ఇచ్చింది ఒకసారి చదువుకున్న తర్వాత యాంగ్జైటీ కన్సెన్షియస్ ఇంకా ఏమన్నా చూద్దాం, లేదా ఒకసారి చూద్దాం, తర్వాత మాస్ గారు ఇచ్చింది ఒకసారి చెప్తాను. ఇంకా ఏమున్నాయి యాంగ్జైటీ కన్సెన్షియస్ రూబ్రిక్ ఎట్లా వచ్చింది కదా. యాంగ్జైటీ కన్సెన్షియస్ అంటే ఏంటి అంటే అర్థం యాక్చువల్గా ఎక్కువ నా వల్లనే ఎక్కువ ఇట్లా అయిపోయిందని ఫీల్ అవుతా ఉంటాడు. ఇంకోటి మోస్ట్ డెలిజెంట్ ఫెలో, వాడి వరకు వాడు చేసుకుంటాడు, వాడికి ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, అంత కరెక్ట్ ఫెలో అనమాట ఆయన. ఇందులో ఎగ్జాక్ట్ ఫస్ట్ ఏంటి అంటే అల్యూమినా ఎంత డెలిజెంట్ ఫెలో అంటే బెరెటా లాగా ఉంటాడు వాడు. వాడికి ఇచ్చిన పని వాడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ అదేగా చేస్తాడు. బెరెటా వాడు అల్యూమినా వాడు ఒకటేలా ఉంటారు. బెరెటా వాడు ఎట్లా ఉంటారంటే అరే వెళ్ళి 4 అలా 4 నిమ్మకాయలు తీసుకురా పోరా అనుకో, లేకపోతే 4 కరివేపాకు ముక్కలు తీసుకురా, కరివేపాకు ఆకులు తీసుకురా పోరా అనుకో, వెళ్ళి 4 కరివేపాకు ఆకులు తీసుకొస్తాడు. దట్ మచ్ ఆఫ్ డిలిజెంట్ ఫెలో బెరెటా వాడు. ఇదేంటంటే 4 గంటలు 4 తీసుకొచ్చినా, 4 తీసుకొచ్చినా అంటాడు. అట్లా అనమాట బెరెటా గారు వాడు ఉండే పద్ధతి. అల్యూమినా వాడు కూడా అట్లాగే ఉంటాడు. అల్యూమినా వాడు ఏంటంటే వాడికి ఏ పని చెప్తే ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తాడు, వాడికి చెప్పాలి. బెరెటా వాడికి రొటీన్ చెప్పాల్సిన అవసరం లేదు, వాడు రొటీన్ వాడు చేసుకుంటుంటాడు. ఎగ్జాంపుల్ బెరెటా వాడు చెప్తాను చూడండి. బెరెటా వాడు ఎంత డిలిజెంట్ ఫెలో అంటే ఒక ఆమె 20-25 ఇయర్స్ ఉంటాయి, ఆమెకు మెచ్యూర్ కాలేదు, బట్ అన్ని పనులన్నీ చేస్తుంది. ఆమెకు అది వాళ్ళ అన్నయ్య ఇంట్లోనే ఉంటది. వాళ్ళ అన్నయ్య చెప్పినమాట ఆఫీస్ నుంచి రాగానే అలసిపోయి ఉంటుందా, టీ పెట్టి అని అన్నంట రోజు. ఇక అయిపోయా, ఆమె నువ్వు వచ్చి తాగినా ఒకవేళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వచ్చేసి నేను నాకు వద్దు టీ అని పెట్టినా, వచ్చిందంటే టీ పెట్టిచ్చేస్తాను అంతే. ఇక నాకు ఇవాళ బాగా వేడిగా ఉంది, జ్వరంగా ఉంది అంటే కూడా నిన్నదంట, టీ చేసి ఆడ పెట్టేస్తుందంట అంతే. ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. రోబో సినిమా చూసారా మీరు? అందులో ఎట్లుంటది, టీవీ ఎత్తిపడేనాయన అంటే ఎత్తిపడేస్తాడు, గట్లా ఉంటారు అనమాట. అల్యూమినా వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. అల్యూమినా వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, ఏది చెప్తే అది అట్లాగే చేస్తారు. అనకార్డియం వాళ్ళకు కూడా యాంగ్జైటీ కన్సెన్షియస్ లో ఉన్నారు. అనకార్డియం వాళ్ళు ఎట్లా ఉంటారు, దే ఆర్ హార్డ్ హార్టెడ్ అంటే వితౌట్ ఎనీ ఎమోషన్స్.
అసలు ఎమోషన్స్ అనే పదమే లేదు వాళ్ళ మనసులో. అర్థమైందా? ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఈవెన్ ఒక వ్యక్తిని చంపాననే భావన కూడా మనసులో లేకుండా వెళ్ళగలుగుతాడు అనకాడియం వాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ లో పిరికిగా వాడు ప్రవర్తిస్తుంటాడు. అయితే వాడికి అటువంటి భావం కానీ ఏది కానీ ఉండదు. వాడికి ఒక పని అప్పచెప్పారంటే అది చేస్తానమాట. సుపారీ ఇస్తే అది కంప్లీట్గా అయిపోతుంది. ఆ గుండాకు సుపారీ ఇస్తే కంప్లీట్గా ఖచ్చితంగా అయిపోతాడు చూసావా. వాడు ఎంత కష్టపడి చేస్తాడు చూసావా. వాడు దానికోసం వాడు ఒప్పుకున్న పని కోసం వాడు ఎంత కష్టమైన చేసి వాడిని చంపేసి వస్తాడు. అలాంటి వాడు అనకాడియం వాడు. ఆర్సనికం ఇంటెలిజెంట్ మనకు తెలుసు. చాలా వాడు అనుకున్న పని ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఒక పద్ధతి ప్రకారం వాడు చేస్తాడు. ఆరం వాడు యాంగ్జైటీ కన్సెంట్ చేసి ఎట్లుంటదంటే, నా వల్లనే జరిగింది, నా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకో ఎగ్జాంపుల్ ఒక చిన్న 3 ఏళ్ళ అబ్బాయి వాడేమైంది, వాళ్ళ ఏదో చిన్న తిక్క పని చేశాడు. తిక్క పని చేస్తే వాళ్ళ కొట్టబోయాడు. మామూలు పిల్లడు ఎంత తప్పించుకున్న తర్వాత వాళ్ళ నాన్నకి ఏంది, కింద తక్కువ జారి కింద పడి ఆ కట్టేదో తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత వాడు అప్పటి నుంచి ఒకటే ఫీల్, నేను తప్పించుకున్నందుకే కదా మా నాన్న దెబ్బ తగిలింది, నేను తప్పించుకోకపోతే మా నాన్న దెబ్బ తగిలేదు కాదు కదా. దాదాపుగా 10-15 ఏళ్ళ తర్వాత కూడా వాడిని కదిలిస్తే ఇదే మాట, ఇది నేను తప్పించుకున్నందుకు వల్లనే కదా మా నాన్నకి దెబ్బ తగిలింది. అట్లా ఉంటారు ఆరం. దే ఆర్ అంటే ఏమంటారు దాన్ని, బ్రూడింగ్ అంటారు చూసావా. నాట్రమోర్ కన్నా నా వల్లనే జరిగింది కదా, ఇది నా వల్లనే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆరంలో. అట్లా ఉంటుంది ఆరం. అటువంటి కేసు ఇది ఇంతకుముందు చెప్పేది అది. నెక్స్ట్ చెల్లోనియం డిజిటాలిస్ ఉంది. సోరినం వాడు కూడా ఆ యాంగ్జైటీ కన్సెంట్ చేస్తుంది. సోరం వాడిని తెలీదు. సల్ఫర్ కూడా ఉంది యాంగ్జైటీ కన్సెన్స్ లో. సల్ఫర్ వాడికి చాలా యాంగిల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక దుర్మార్గం నుంచి హైయెస్ట్ రేంజ్ ఉండే వాళ్ళకు కూడా సల్ఫర్ వాళ్ళు ఉంటారు. అందుకని ఇట్లా ఉంటుంది సల్ఫర్ అని ప్రిడిక్ట్ చేయలేం. అర్థమైందా? వాళ్ళు ఒక మంచి, ఇంతకుముందు చెప్పా కదా, ఇంతకుముందు క్లాస్లోనే మనం వాడికి ఒక మంచి ఖద్దరు బట్టలు వేసుకొని వాడు ఒక టాపిక్ మీద ఎట్లా మాట్లాడతాడంటే అట్లా మాట్లాడతాడు. దాన్ని ఎట్లా ఆచరణ అంటే ఒక్కొక్కరు అలా ఉంటారు. సల్ఫర్ ఇట్లా యాంగ్జైటీ కన్సెన్స్ ఇట్లా ఉంటుంది చెప్పలేం. అందుకని దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా. ఓకే, ఇట్లా చాలా ఉన్నాయి యాంగ్జైటీ కన్సెన్సెస్లో. జాగ్రత్త చూసుకొని ముందుకెళ్ళాల. కాస్టికం, కార్సినోసిన్, బెల్లడోనా, ఓకే, ఆంబ్రగ్రీసియా, కాలిబాయ్, హయోసియామస్, గ్రాఫైటిస్, మెడోరినం, మెర్క్సాల్ కూడా ఉందంట. వాడు యాక్చువల్గా వైలేట్ చేస్తాడు. అట్లా రకరకాలు ఉంటాయి. అంటే మ్యాజం బట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారుతుంది. నాట్రమోర్, నక్స్వామిక వాడు అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడండి. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు, అంత కరెక్ట్గా ఉంటాడు. ఫాస్ఫరిక్ యాసిడ్ ఫాస్ఫోర్ డెలిజెంటే. ఇవన్నమాట యాంగ్జైటీ కన్సెన్సస్ రూబ్రిక్ ఇవాళ. నెక్స్ట్ నేను ఇవాళ మాస్టర్ గారు ఇచ్చింది ఒకసారి చెప్పుకొని ఫర్దర్గా ముందుకెళ్దాం. రోగి వేదనలు గురించి పరిశీలించినప్పుడు ఇతర రోగుల నుండి ప్రత్యేకించి వేరు చేయగల వేదనలకి ఎక్కువ ప్రాధాన్యము చూపవలెను. మీరు ఎంత డెప్త్ పాయింట్స్ పట్టగలిగితే ఆ ప్యాథాలజీ సంబంధించినవి అంత ట్రీట్మెంట్ కరెక్ట్ వస్తుందని చెప్తున్నారు ఇక్కడ. ప్రత్యేకించి వేరు చేయగల వేదనలను ఎక్కువ ప్రాధాన్యం చూపవలను. అట్టి వేదనలతో ఔషధ పట్టికలోని వేదనలు అధిక సంఖ్యలో సరిపోయినప్పుడు ఆ రోగికి తగిన ఔషధం అదే తెలియను. దాదాపు 5-6 నెలలైందో 7-8 నెలలైందో అమ్మాయికి ఆరమెట్టి ఇంతవరకు రిపీట్ చేయాల్సిన అవసరమే పడలేదండి. ఇంకొక కేసులో కూడా ఐడియోపతిక్ థ్రాంబోసైటోపెనియా అని స్టీరాయిడ్స్ అవి ఇవి వాడేదాకా రూబ్రిక్స్ కానీ ఆ మెంటల్ సిమ్టమ్స్ ఐడియా లేక మీకు చెప్పట్లే. కానీ అందులో కూడా ఆమెకి ఏంటి అంటే ఆమె చాలా ఎఫెక్షనేట్ అనమాట.
అయితే ఆమెకు వైజ్లాన్ టాబ్లెట్స్ 40 mg 40 mg అట్లా వాడేది, 20 mg 40 mg అట్లా అట్లా ఆల్టరేట్ చేసుకుంటూ వచ్చేది. దాదాపుగా ఇన్ని టాబ్లెట్స్ తీసుకొచ్చిందండి. ఇన్ని వాడుతున్నాను నేను. నిమ్స్కి వెళ్ళాలి, ఎవ్రీ మంత్ నిమ్స్కి వెళ్ళాలా, ప్లాట్లెట్ చెక్ చేయించుకోవాలా, తక్కువ ఉంటే బ్లడ్ వేయించుకోవాలా, అట్లా వచ్చింది. అయిన తర్వాత ఎప్పుడు 20, 30, 10 అసలు అంతగానే ఎక్కువ ఉండదండి ఎప్పుడు ప్లాట్లెట్స్ ఆమెకి. అయిన తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు 20,000 ఏదో ఉంది. అయిన తర్వాత ఫాస్ఫరస్ 30 డోస్ ఇచ్చాను అంతే నేను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ చూస్తే 5 lakhs ఉందండి ప్లాట్లెట్స్. అసలు ఆమె హిస్టరీలోనే లేదు అంతగానో. 5 lakhs వచ్చింది. తర్వాత ఇక నాకు నమ్మకం వచ్చింది. మిగతా టాబ్లెట్స్ అన్ని విత్డ్రా చేయించాను, స్టీరాయిడ్ ఒక్కటి తప్ప. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు స్టీరాయిడ్ తగ్గించాను, హాఫ్ తగ్గించాను. ఆ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ చేయలేదు, ప్లాసిబోనే. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు పావు చేయించాను. ఇప్పుడు ఆల్మోస్ట్ వాడించట్లేదండి. అయిన తర్వాత మొన్న మార్చిలో మళ్ళీ వచ్చింది. మొత్తం మళ్ళీ కాలు చేతుల మీద అంతా ఎర్రని బెందులు వచ్చాయండి అని వచ్చింది. మళ్ళీ బెందులు వచ్చి చూస్తే ప్లాట్లెట్స్ ఎంత ఉన్నాయంటే దాదాపుగా ఒక 60,000 70,000 ఉందండి ప్లాట్లెట్స్. 40,000 నాకు ఐడియా లేదు. అయితే మరి ఇప్పుడు ఇట్లా ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏం చేస్తాం సార్, హైదరాబాద్ వెళ్తే వాళ్ళు బ్లడ్ ఎక్కియడం కానీ లేదంటే లేకపోతే మళ్ళీ స్టీరాయిడ్స్ పెంచడం కానీ ఏదో ఒకటి చేస్తారండి. ఇట్లా చూస్తాను, 1 dayలోనే వచ్చేసింది, చాలా ర్యాపిడ్ వచ్చింది అని చెప్పింది అనమాట. అయితే అమ్మ సాయంత్రం వరకు చూస్తాను, లేదా రేపు ఒక్క రోజు చూస్తా, రేపు ఒక్క రోజుకి నా ప్లాట్లెట్స్ తగ్గకపోయినా తగ్గినా దాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, అవసరం ఉంటే నిమ్స్కి వెళ్దు అని మళ్ళీ అని చెప్పాను. చెప్పేసి ఫాస్ఫరస్ 200 డోస్ వేశాను. వేసిన తర్వాత ఆ మంత్ రోజు మళ్ళీ మనిషికి అనిపించలే నాకు. ఆ మంత్ రోజు వచ్చింది, సార్ నిన్ననే ఎర్రమచ్చలన్నీ తగ్గిపోయినాయి సార్. అంటే ఎర్రమచ్చలు తగ్గినాయంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతున్నట్టు గుర్తు అని ఆమె నాకు చెప్తుంది అనమాట. ఆమె నాకు చెప్తుంది, ఆమెకి ఎంత అలవాటు అయిపోయింది చూడు, డిసీజ్ డాక్టర్, మోర్ దెన్ డాక్టర్. అయిన తర్వాత ఆమె ఏం చెప్పింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ చేయించా ఆల్మోస్ట్ 2 lakhs ఉంది ప్లాట్లెట్స్. ఇక నీకు జన్మలో తిరగలేదమ్మా అని చెప్పేసి ఇక పంపించేస్తాను చెప్తున్నాను. అందుకని పెక్యులర్ సిమ్టమ్స్ మీద మ్యాచ్ చేయగలిగితే pathological గా యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. అది ఇక్కడ చెప్పింది. రోగిలోని ప్రత్యేకించి వేరు చేయగల వేదనలకి ఎక్కువ ప్రాధాన్యము చూపవలెను. అట్టి వేదనలతో ఔషధ పట్టికలోని వేదనలు అధిక సంఖ్యలో సరిపోయినప్పుడు ఆ రోగికి తగిన ఔషధం అదే అని తెలియను. సామాన్యంగా అట్టి ఔషధం మొదటి మోతాదులోని ఏ కల్లోలం లేక రోగి రోగమును నివారణ చేయును. వివరణము: రోగి ఎందలి రోగ లక్షణములతో సామ్యము గల ఔషధమును ఎన్నుకున్నప్పుడే ఈ విషయమున నిపుణత చూపవలెను. తలనొప్పి, పంటునొప్పి మొదలగు సామాన్య వేదనలు ఎన్ని కనిపించినను వానిని ఏ ఔషధంతోనూ సామ్యము నందు ప్రత్యేకత సిద్ధింపదు. కనుక చలిగాలికి ఉపశమనం కలుగుట, నొక్కికొనొచ్చు నొప్పి తగ్గునట మొన్నరు ప్రత్యేక వేదనలు ముఖ్యంగా భావించి రోగి యందు వాని కొరకు ప్రత్యేక పరిశీలన చేసి వారిని వేరుగా గుర్తింపు వ్రాసుకునవలెను. ప్రత్యేక లక్షణాలు ఎట్లా ఉంటాయనేది వేరుగా రాసుకొని సెట్ చేయాలి. దాన్ని సిబిలిటిక్ రూబ్రిక్స్ అంటారు. యాక్చువల్ చెప్పాలంటే సిబిలిటిక్ రూబ్రిక్స్ మీకు ఒకసారి రాజమండ్రి సెమినార్లో కూడా ఒక నిమిషం చెప్పడం జరిగింది. సిబిలిటిక్ రూబ్రిక్స్ అంటే ఎట్లా ఉంటాయి అనేది కూడా. అవి దాదాపు 7 points ఉంటాయి. నేను ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు శ్రీశంక్ క్లాస్లో మీకు ఒక పాయింట్, అది సోరా, సైకోసిఫిలిస్, శ్రీ మయాజమ్స్లో ఎటువంటి పాయింట్స్ తీసుకోగలిగితే మీకు చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయనే పాయింట్ నేను చెప్తాను. అందులో ఈ పాయింట్స్ చెప్తా, సిబిలిటిక్ రూబ్రిక్స్ ఎట్లా ఉంటాయనేది మొత్తం. అంటే ఎలాంటి పాయింట్స్ పెట్టగలిగితే మీకు ట్రీట్మెంట్ ఫాస్ట్ చేయగలుగుతాం అనేది మనకు నేర్చుకోవచ్చు అనమాట. ముఖ్యంగా భావించి రోగి యందు వాని కొరకు ప్రత్యేక పరిశీలన చేసి వారిని వేరుగా గుర్తింపు చేసుకుని వ్రాసుకునే వాళ్ళను. మెటీరియల్ మెడికాలో ఔషధం చూచున్నప్పుడు ఈ ప్రత్యేక వేదనల సారూప్యం కొరకే ఎక్కువగా పరిశీలింపవలను. అట్టి సారూప్యము సిద్ధించినప్పుడు ఇక తలనొప్పి, జ్వరము మున్నగు వేదనలో సారూప్యము పొందినవా లేదా అను లెక్క చేయరాదో.
అటువంటి పెద్ద పెద్ద సిమ్టమ్స్ సరిపోయినప్పుడు, జనరాలిటీస్ బాగా సెట్ అయినప్పుడు ఏమంటే అయ్యో చిన్న చిన్న రూబ్రిక్స్ ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో. సో అందుకని సివిలిక్ మ్యాజమ్స్ ఎక్కువ డీప్ పెథాలజీ, క్యాన్సరస్ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు చిన్న చిన్న మొడాలిటీస్ అవి అంటే చలి పడదు, ఉమ్మరం పడదు అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. లెక్క చేరాదు. వీనితో సారూప్యం ఎల్లప్పుడూ లభించదు. ప్రత్యేక వేదనతో సారూప్యము సిద్ధించిన మందు తప్పక శీఘ్రంగా నివారణ చేయును. ప్రత్యేక వేదనతో సారూప్యం సిద్ధించిన మందు తప్పక శీఘ్రముగా నివారణ చేయును. తర్ణ వ్యాధులైనచో కొద్ది మోతాలతో శీఘ్రంగా నివారణ పొందును. తర్ణ వ్యాధులైనచో కొద్ది మోతాలు, చిన్న చిన్న వాటికి చిన్న ఒక మెడిసిన్ ఏంగానే అక్యూట్ డిసీజెస్ తగ్గిపోతాయి ఇట్లాంటి లక్షణాలు పట్టగలిగితే. అంతకుముందు ఏ మందులు వాడకుండా వచ్చినచో ఒకే మోతాదుతో తర్ణ వ్యాధి మొత్తం నివారణ అగును. ఈ నివారణ కూడా ఎక్కువ అలజడి జరగకుండా జరుగును. ఇది మనకు చెప్పింది. అపార్థం అయిపోయింది, ఒక రూబ్రిక్ కూడా అయిపోయింది. ఇవాళ ఒక 2 కేసులు అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ అంటే సిమ్టమ్స్ ఎట్లా చూసి చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఫాస్ఫరస్ దేని బట్టి డిసైడ్ చేశారు సార్? అది చెప్పారు ఇందాక, అదే ఏం సార్, లేదు. కేసు లక్షణాలన్నీ చాలా లేవు, చాలా మైండ్ లో లేవు, అందుకే నేను చెప్పలేదు. ఓకే, అంటే ఇట్లాంటి రూబ్రిక్ ఏమన్నా పెట్టారు? ఎఫెక్షనేట్ అనుకుంటాను డాక్టర్, చెప్పారు. ఏంటండి? మోస్ట్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, బాగా చూపిస్తుంది. అవును, మీరు affectionate చెప్పారు కానీ మీకు అలాంటి కేసెస్ లో డ్రగ్స్ మ్యాచ్ కావాలంటే అట్లాంటి సోరిక్ రూబ్రిక్స్ సరిపోవు. సివిలిక్ పాయింట్స్ ఎక్కువ పట్టుకుంటాం. అటువంటి పాయింట్స్ ఉన్నప్పుడు మీకు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, ర్యాపిడ్ సిల్స్ ఉంటాయి, మనకు పక్కా అనమాట ఇక డ్రగ్ ఇచ్చామంటే. అట్లా సోరిక్ పాయింట్స్ మీద ఎక్కువ పట్టుకుంటే ఏమైంది, సోరిక్ కానీ సైకోటిక్ పాయింట్స్ మీద ఎక్కువ ఇలాంటి కేసెస్ లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ రిజల్ట్స్ యాక్యురేట్ గా ఇంత ర్యాపిడ్ గా రావు. ఓకేనండి, సరే. ఓకే సార్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఎక్స్ట్రావర్ట్స్ అండ్ ఇంట్రావర్ట్స్. సివిలిక్ రూబ్రిక్స్ చెప్పినప్పుడు గ్రూప్ లో కూడా పెట్టండి సార్. సార్ అవి అట్లా కొన్ని చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది సార్. అట్లా చెప్తుంటేనే మనకు అర్థమవుతుంది అనమాట. అందుకనే మ్యాథమ్స్ మీకు ఇంతవరకు ఎక్కువ ఇందులో తీసుకోలేదు. ఓన్లీ స్టోరీకి చెప్పడానికి చాలా టైం పట్టింది జూమ్ లో. చెప్పలేము అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎక్కువ, అందుకనే నేను చెప్పట్లేదు. అందుకు మేము చేయలేదు, దాచుకోవడానికి ఏం లేదు. ఓకే సార్. నెక్స్ట్ కాల్కేరియా సల్ఫ్. ఇట్ ఈస్ అనదర్ హాట్ సల్ఫర్. ఇంతకుముందు ఏం చెప్పాం, కాల్కేరియా సల్ఫర్ చెప్పుకున్నాం, సల్ఫర్ అయోడ్ చెప్పుకున్నాం ఎక్స్ట్రావర్ట్స్ లో కదా. ప్రైమరీ ఎక్స్ట్రావర్ట్స్ ప్రైమరీ ఎక్స్ట్రావర్ట్స్ లో సల్ఫర్ అయోడ్ చెప్పుకున్నాం, యాసిడ్ సల్ఫ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కాల్కేరియా సల్ఫ్, ఇది కూడా చాలా మంచి డ్రగ్ అండి. కాల్కేరియా సల్ఫ్ కూడా ఈ ఎక్స్ట్రావర్ట్స్ లో చదువుకున్న తర్వాత చాలా కేసెస్ లో కాల్కేరియా సల్ఫ్ తో బాగా తగ్గాయి. కాల్కేరియా కార్బ్ కన్నా చాలా రెట్లు కాల్కేరియా సల్ఫే వాడుంటానేమో నేను, అంత ఇంపార్టెంట్ రెమెడీ. ఇట్ ఈజ్ అనదర్ హాట్ సల్ఫర్. ఇది మనకు ఇంకోటి ఏంటంటే క్లినిక్ లో కూడా మనకి ఎక్కువ మటుకు హార్ట్ పేషెంట్స్ ఎక్కువ వస్తారేమో చిల్లీ పేషెంట్స్ కన్నా. మనది హార్ట్ కంట్రీ కనుక చాలా మటుకు ఏమంటారు, నాకు వేడి పడదే అంటారు. చిల్లీ వాళ్ళు వస్తారు కానీ కంపారిజన్లో తక్కువ ఉంటారు. ఇట్ ఈజ్ అనదర్ హాట్ సల్ఫర్. హూ లైక్స్ టు టాక్ మచ్? అనదర్ హాట్ సల్ఫర్ హూ లైక్స్ టు టాక్ మచ్, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇట్ విల్ నాట్ స్టార్ట్ టాకింగ్ ఇమ్మీడియట్లీ లైక్ ఏ సల్ఫర్ బికాస్ ది timidity ఆఫ్ కాల్కేరియా హోల్డ్స్ హిమ్ బ్యాక్. సల్ఫర్ వాడంతా గలగలగలగా మాట్లాడు వీడు. ఎందుకు మాట్లాడలేడు వీడు? కాల్కేరియా యొక్క టిమిడిటీ విన్ని భయపెడతా ఉంటది. కొంచెం ఆగానే మాట్లాడుతుంటా. అందుకని సల్ఫర్ తో పోలిస్తే కాల్కేరియా సల్ఫ్ వాడు అంత గలగల మాట్లాడు. వాడు పీకితనం ఉంటది, భయం ఉంటది,
ఏమవుతుంది ఎందుకైనా మంచిది అని ముందుకు వెళ్ళాడు సల్ఫర్ వాళ్ళ. కానీ అవకాశం వస్తే మాత్రం మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇక వాడికి ఎవరు మనవాలే అని అప్పుడు మాట్లాడతాడు. బికాస్ ద టిమిడిటీ ఆఫ్ ది సెల్ఫ్ కాల్కేరియా హోల్డ్స్ హిమ్ బ్యాక్. కాల్కేరియా ఉండే టిమిడిటీ హోల్డ్ చేస్తుంది. కాల్కేరియా సెల్ఫ్ ఈజ్ రౌండెడ్, ఒబేస్ అండ్ ఫ్లెషీ. 3 F's చెప్పుకుంటాం కదా, ఫ్యాట్, ఫ్లాబీ, ఫెయిర్. కాల్కేరియాలో చెప్పుకుంటాం కదా. అట్లా రౌండెడ్, బొద్దుగా మంచిగా గుండ్రంగా ఉంటారు. ఒబేస్గా ఉంటారు. ఒబేస్ అంటే లావుగా ఉండేవాళ్ళు, లావుగా ఉంటారు, లడ్డు. ఫ్లెషీ, బాగా మంచి కండ బట్టి ఉంటారు అనమాట కాల్కేరియా వాళ్ళు. దే హ్యావ్ యాక్చువల్గా ఏంటంటే కాల్కేరియా కార్బ్లో ఉండేంత ప్లంపీనెస్ ఉండదు ఇందులో, గుర్తుపెట్టుకో. కాల్కేరియా సల్ఫాలు కూడా బొద్దుగా ఉంటారు, కానీ కాల్కేరియా కార్బాలని కాల్కేరియా సల్ఫాలని పక్కపక్కన నిలబెడితే కాల్కేరియా సల్ఫ్లో దృఢత్వం కొంచెం ఎక్కువ ఉంటుంది. కాల్కేరియా కార్బులో ప్లంపీనెస్ ఎక్కువ ఉంటుంది. కాల్కేరియా కార్బులో టిమిడిటీ విపరీతంగా ఉంటుంది. కాల్కేరియా సల్ఫర్ చాలా లాజికల్గా మాట్లాడతారు. అవసరాన్ని బట్టి బయటికి ఎక్స్పోజ్ చేస్తే మాత్రం చాలా క్లియర్గా చెప్తారు. దే విల్ అనలైజ్ ఎనీథింగ్ విత్ ఈజ్ ఇఫ్ దే సపోర్టెడ్. కాల్కేరియా కార్బ్ అట్లా చేయలేడు, వాడు భయస్తుడు, సహజంగానే జాగ్రత్తగా ఉంటాడు అట్లా. దే హ్యావ్ ది బోస్టింగ్ ఎబిలిటీ ఆఫ్ సల్ఫర్ అకంపెనీడ్ బై నెగ్లెక్ట్ ఫీలింగ్ ఆఫ్ సల్ఫర్. వీడు కూడా గలగల మాట్లాడతాడు, వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడతాడు. అంటే తన గురించి తను చెప్పుకుంటాడు ప్రగల్భాలు, కానీ వీళ్ళ లోపల నన్ను పట్టించుకోవట్లేదు వీళ్ళెవ్వరు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటది కాల్కేరియా సల్ఫర్. నెగ్లెక్టెడ్ ఫీలింగ్ అనేది కాల్కేరియా సల్ఫ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఆఫ్ కాల్కేరియా సల్ఫ్. కాల్కేరియా సల్ఫ్ నెగ్లెక్టెడ్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. నెగ్లెక్టెడ్ బీయింగ్ అనే రూబ్రిక్ చెప్తాను. Delusion, neglect. Next. Thus, the talks of Kalkirya will always take a turn to show how efficient he is. Says as an astrologer or an insurance agent, how people praise him for the accurate judgment and how successful he would have been if circumstances were correct. He is always lamenting that he has not received credence and appreciation that is actually due to him. ఒక అస్ట్రాలజర్ కానీ ఒక ఎల్ఐసి ఏజెంట్ కానీ వాళ్ళు నేను ఇట్లా చేశాను, ఇట్లా చేసినా కూడా నేను ఎంత చేశాను కానీ సరే వాళ్ళని గుర్తించలేదు, కానీ వాళ్ళ గుర్తింపు కోసం కాదు కదా మనం చేసేది, మనం వాళ్ళ కోసం చేశాం కదా అని గొప్పలు చెప్పుకుంటాడు తన గురించి. నేను వాళ్ళందరినీ ఒక ఎంటి చేత్తో వాళ్ళని కాపాడానండి వాళ్ళ ఇంటి నుండి. వాళ్ళు అయినా సరే వాళ్ళు నన్నేమి అంత గుర్తించలేదు, కానీ దానికోసం కాదు కదా మనం చేసేది, మన మంచితనం కోసం కదా అని లాజిక్లు మాట్లాడుతూ ఉంటాడు కాల్కేరియా సల్ఫర్. చేస్తుంటాడు, కొంచెం చేస్తుంటాడు, దానికి ఎక్కువ చెప్పుకుంటాడు అనమాట. వాడు చెప్పడంలో కూడా భయంగా చెప్పుకుంటాడు వాడు. నెగ్లెక్టెడ్ ఫీలింగ్ అనే రూబ్రిక్ ఎందులో ఉంటుందంటే ఎక్కువ మటుకు పెల్లాడియం, డెల్యూజన్, నెగ్లెక్ట్ వాళ్ళని ఎదుటివాడిని నెగ్లెక్ట్ చేయడు, కానీ వీడికి మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది పెల్లాడియంలో. ఎందుకు చెప్పండి? పెల్లాడియం వాడికి నెగ్లెక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఎందుకు ఉంటుంది? పలకరించకపోతే. ఓకే, ఇంకా పలకరించకపోతే మనకు కూడా ఉంటుంది. ఎందుకు? నేను మీ ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకో, నువ్వేమి సార్ బాగున్నాను అనుకో, నెగ్లెక్ట్ ఫీలింగ్ ఉండదా? అంతటితో సరిపోదు, ఆ పని గురించి ఎక్కువ చెప్పాలి, వాడు చేసిన పని గురించి దగ్గరికి వచ్చారు, పొగడాలి. అది పెళ్ళాడే వాడిని పొగడాలి. అప్రిషియేషన్ డిజైర్స్ వాడికి.
అయితే వాడు ఎప్పుడు కొంచెం ఏంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమైనా చిన్న షర్ట్ వేసుకున్నాడు వాడు వాడు మంచి వాడి యొక్క డ్రెస్సింగ్ కూడా చాలా నీట్ గా చాలా కలర్ఫుల్ గా ఉంటదండి. ఎందుకు? వాడు పొగడాలి, నీ డ్రెస్ ఇంత బాగుందని పొగడాలి. అర్థమైందా? అయిన తర్వాత వాడి ఇల్లు కూడా చాలా ఆర్టిస్టిక్ గా ఉంటది. ఎందుకు? వాడు వచ్చి నన్ను పొగడాలి. అట్లా అన్నమాట. ఈ పాయింట్ మీదనే దీనికి నెగటివ్ గా డిజైర్స్ ఐ ఆమ్ నాట్ అప్రిషియేటెడ్, డెల్యూజన్ ఐ ఆమ్ నాట్ అప్రిషియేటెడ్ అనే పాయింట్ మీద పెలాడియం ఉంటుంది. మళ్ళీ ఒక ఆయన షుగర్ వచ్చింది. షుగర్ వస్తే అప్పుడు ఫైనాన్షియల్ టెన్షన్స్ తర్వాత షుగర్ వచ్చింది. నేను ఫైనాన్షియల్ టెన్షన్స్ తర్వాత అనుకున్నాను, కానీ ఆయన అది చెప్పాడు, సార్ ఫైనాన్షియల్ టెన్షన్స్ వల్ల వస్తే ఎట్లానే చేసుకుంటున్నాను, పెద్ద విషయం కాదు. ఎందుకు? ఈజ్ మెటల్, నేను మళ్ళీ సంపాదించుకున్న పెద్ద విషయం కాదు. కాకపోతే అప్పుడే మా మిస్సెస్ ప్రెగ్నెంట్, ఆమెను సరిగా చూసుకోవట్లేదు అనే ఫీలింగ్ ఒకటి ఉంది ఆయనకి. ఆమె ప్రెగ్నెంట్ కదా, ఆమె షాప్ లో కూర్చుంటే మనుషులు షాప్ వాళ్ళు వచ్చి నన్ను గురించి ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఎక్కువ. డెల్యూజన్ ఐఎమ్ నాట్ అప్రిషియేటెడ్. వాళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ లేడీని ఇట్లా షాప్ లో కూర్చోబెట్టావు అని అనుకుంటారనే ఫీలింగ్ చాలా పెరిగింది. అంటే అప్పుడు దాని ప్రకారం తీసుకొని పెల్లాడియం 200 ఒకటే డోస్ ఇచ్చానండి. దాదాపుగా 8 ఏళ్ళు అయింటది. ఇప్పటికి కూడా షుగర్ లేదానికి. ఇప్పుడు అన్ని తింటాడు, టెన్షన్స్ కూడా చాలా వచ్చినాయి, అయినా అన్ని తట్టుకొని హ్యాపీగా ఉండగలిగినాడు. దట్ ఈస్ యువర్ PQRS సిమ్టమ్స్, హౌ టు క్యాచ్. అట్లా అనమాట. పెల్లాడియంలో నెగ్లెక్టెడ్ సిమ్టమ్ ఉంటుంది. ఆర్జెంటం మెట్లో విపరీతంగా ఉంటుంది, కుప్పలు ఉంటుంది నెగ్లెక్టెడ్ ఫీలింగ్ కదా. అందరు బంగారాన్ని ఇష్టపడతారు, నన్ను ఇష్టపడరు అని సిల్వర్ అనుకుంటుందంట. అర్థమైందా? నన్ను పట్టించుకోవాలని సిల్వర్ అనుకుంటుంది. నెగ్లెక్టెడ్ ఫీలింగ్ చాలా చాలా ఉంటుంది ఆర్జెంటం మెటాలికంలో. నెక్స్ట్ స్ట్రామోనియం వాడికి నెగ్లెక్టెడ్ ఫీలింగ్ తో ఎట్లా ఉంటది, వాడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎదుటివాడి నుంచి, కానీ అది జరగకపోతే వీడు సివిల్కి వెళ్తాడు. అంత భయస్తుడితో, అంత నెగ్లెక్ట్ ఫీలింగ్ తో అట్లా ఉంటున్నమాట వాడు. నన్ను వీళ్ళు పట్టించుకోవట్లేని ఫీలింగ్ ఉంటుంది. అట్లా కొన్ని పాయింట్స్ మళ్ళీ ముందుకు వెళ్తా. అట్లా కాల్కేరియస్ సెల్ఫ్ లో కూడా నెగ్లెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది. అర్జెంటం మెట్టా సార్, అర్జెంటం నైట్రిక్ అన్నా? అర్జెంటం మెట్లో ఎక్కువ ఉంటుంది, అర్జెంటైటికం లో కూడా ఉంటుంది. బట్ అర్జెంటం మెటాలికం కదా, అది మెటల్లో ఎక్కువ ఉంటుంది. ఓకే, అది కూడా మీకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో కూడా ఈ సివిలిక్ దానిలో వస్తుంది మీకు ఇప్పుడు పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ లో రావచ్చు అనుకుంటాను తెలిసి. హీఈస్ ఆల్వేస్ లామెంటింగ్ దట్ హీ వాజ్ నాట్ రిసీవ్డ్ క్రెడెన్సీస్ అండ్ అప్రిషియేషన్ దట్ హీ ఈస్ యాక్చువల్లీ డ్యూ టు హిమ్. నాకు ఎంత గౌరవం పొందగలగాలో అంత గౌరవం నేను పొందలేకపోయినానని ఫీల్ అవుతా ఉంటాడు కాల్కేరియస్ సల్ఫర్. ఇన్ టాక్టివ్నెస్ అండ్ ఎక్స్ట్రావర్టెడ్ పీపుల్, ఇఫ్ సల్ఫర్ ఈస్ రూల్ అవుట్, థింక్ ఆఫ్ లాకసిస్. ఒకవేళ వాడు మాట్లాడడం కానీ ఎక్స్ట్రావర్ట్స్ కానీ నీకు సల్ఫర్ లాగా అనిపించలేదు అంటే నెక్స్ట్ నువ్వు ఆలోచించాల్సిన రెమెడీ ఏంటి? అఫీడియా గ్రూప్. ఏ గ్రూప్? అఫీడియా గ్రూప్ అంటే స్నేక్స్ గ్రూప్ ఆలోచించాలి. ఓకే, స్నేక్స్ గ్రూప్ కూడా దే కమ్స్ అండర్ ఎక్స్ట్రావర్ట్స్. ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత, ఒక ఫంక్షన్ లో ఒక ఆమె అట్రాక్టివ్ డ్రెస్ వేసుకొని అందరినీ మంచి మేకప్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఆమె ఉండి మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ
వచ్చిన వాళ్ళు కొంచెం లేట్ వచ్చినా కొంచెం వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా పొడిచినట్టు మాట్లాడుతూ గలగలా మాట్లాడుతూ అందరినీ కూడా ఒక ఒంటి చేత్తో మెయింటైన్ చేస్తుంది అంటే షీ మే బి ఏ డ్రగ్ అది లెకసిస్ మాట. లెకాసిస్. గుర్తుపెట్టుకో, లెక్సిస్ వాళ్ళు అట్లా ఉంటారు ఫంక్షన్ లో లెక్సిస్ వాళ్ళు అట్లా ఉంటారు. మోస్ట్ సర్కాస్టిక్, చాలా సర్కాస్టిక్ గా ఉంటారు. లెక్సిస్ లో చెప్తున్నాను. Lexis, they are not actually not the people who will straight away initiate a conversation. కానీ లెక్సిస్ కి సల్ఫర్ కి వచ్చేవరకు ఏం డిఫరెన్స్ వచ్చింది అంటే, లెక్సిస్ వాడు కన్వర్జేషన్ ని ఎప్పుడు స్టార్ట్ చేయడు, సల్ఫర్ వాడు కన్వర్జేషన్ ని స్టార్ట్ చేస్తాడు, లెక్సిస్ వాడు మాత్రం చేయడు. ఎందుకు చేయడు కూడా చెప్తాడు. ద స్నేక్ గ్రూప్ కెన్ very well find their way in secondary extroverts, but the reason they get the preference here is because once they have known you, then they have perfect extroverts. పాము పుట్టలోంచి పైకి వెళ్ళిచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఫస్ట్ చుట్టూ కొంచెం తల పైకెత్తించి చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూస్తుంది. ఓకే, చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇజ్ ఇట్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ చూసుకున్న తర్వాత మెల్లగా బయట దిగేసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అవునా లేదా? అట్లా లెక్సిస్ వాడు కూడా స్టార్టింగ్ లో ఫస్ట్ నీ కన్సల్టేషన్ కోసం వస్తే, నీ పరిచయానికి వస్తే ఫస్ట్ వాడు లెక్సిస్ అని గుర్తుపెట్టుకోండి 90% కేసెస్ లో. ఎందుకో ఇనిషియల్లీ ఈజ్ వెరీ టిమిడ్. నెక్స్ట్ సెకండ్ టైం థర్డ్ టైం కానీ లేదా కొంచెం ఎక్కువసేపు పరిచయం అయిందనుకో, అప్పుడు నువ్వు లెక్సిస్ ని గుర్తుపట్టచ్చు. అంత గలగలగలగా మాట్లాడుతూ ఉంటాడు, అంత డామినేటింగ్ గా, అప్పుడే నీకు అర్థమైపోతుంది. ఇనిషియల్ స్టేజ్ లో మాత్రం అట్లా ఉన్నాడు వాడు. లెక్సిస్ అంత డామినేటింగ్ గా అట్లా ఉన్నాడు. Incoming voice call from Amrata LLC. No, class. Okay, next. Idi. As we know, snakes are timid animals. Snakes are more afraid of man than we being afraid of them. మనం ఎంత భయపడతామో మనకన్నా ఎక్కువ భయపడతాయి స్నేక్స్ కదా. మన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి కదా, గొడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటి పాపం ఏం లేవు కదా, ఎందుకంటే వాటికి ఎక్కువ భయం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఎప్పుడైతే భయపడతామో ఆ ఇంపల్సెస్ టెలిపతి ద్వారా దానికి వెళ్ళి అది భయపడుతుంది. ఆ భయం అనే ఇంపల్సెస్ దానికి వెళ్ళిపోతుంది. ఆ భయంతోనే చంపుతుంది. ఎందుకు చంపుతుంది? ప్రాణరక్షణ కోసం చంపుతుంది. అవును, మనం భయపడ్డాం కదా, ఆ భయం అనేది అక్కడికి పోయి నన్ను చంపుతారనే ఫీలింగ్ దానికి కూడా వస్తుంది. సో ఎనిమల్ ఇన్స్టింక్ట్ ఏంటి? నన్ను చంపుతారనే భయం. నన్ను చంపుతుందేమో పాము అనే ఇన్స్టింక్ట్ మనకు వచ్చింది కదా, ఇది కామన్ కదా. సేమ్ ఇన్స్టింక్ట్ పాముకి వెళ్ళిపోతుంది. పాముకి అవుతుంది నన్ను చంపుతారనే ఫీలింగ్ వస్తుంది. ఇచ్చిన తర్వాత అది ఎనిమల్ నేచర్ కదా. ఎనిమల్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ రివెంజ్. మన లోపలికి వచ్చేవారికి అట్లా ఉంటే దాని లోపలికి వచ్చేవారికి రివెంజ్ అని దాన్ని కావడానికి మనం ట్రై చేస్తాం. అట్లా ఉంటాయి ఎనిమల్ నేచర్. అందుకని ఇప్పుడు చాలా మంది స్నేక్స్ వాళ్ళు ఎవరు, మలయాళ స్వామి, ఇది కాళహస్తి దగ్గర మలయాళ స్వామి ఆశ్రమం ఉంటుంది ఏర్పేడ్లో. అక్కడ అది అడవి, మొత్తం అడవి అనమాట. మధ్యలో ఆశ్రమం ఉంటుంది, అడవి మధ్యలో ఆశ్రమం ఉంటుంది. దాదాపుగా 100-200 సంవత్సరాల నుంచి ఉంటుందేమో ఆశ్రమం. ఆశ్రమంలో పాములని చంపడం నిషిద్ధం. వాళ్ళ పాములు మాత్రం ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేయరు వాటిని, ఎందుకు వీళ్ళకేం భయం లేదు. ఒకవేళ ఎక్కువ కనిపించినాయి అనుకో పాములు, ఒక పెద్ద పొడుగు కట్టెతో పట్టుకొని దూరంగా వేసేస్తారు.
ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా అదే, స్నేక్ క్యాచర్స్. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు తక్కువ వస్తారు, పామును పట్టుకొని పోయి దూరంగా ఎక్కడ వేసి వస్తారు, అంతే, చంపరు, గుర్తుపెట్టు. అదనమాట. అట్లా ఇన్స్టింక్ట్ మనది వాళ్ళకి వెళ్తుంది, మళ్ళీ ఎక్కడికో పోతున్నాం మనం, అవుట్ ఆఫ్ ఫ్రేమ్. స్నేక్స్ ఆర్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ దాన్ వి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. మనకన్నా ఎక్కువ భయపడతాయి. దే ఆర్ ఆన్ ది లుక్అవుట్ వెదర్ సమ్వన్ ఈజ్ అరౌండ్ who can be dangerous to them. Once they know that their environment is free of any enemies and anything that could be dangerous to them, then they become the king of all they survey. ఫస్ట్ టిమిడ్ గా ఉంటారు, ఎవరు చంపుతారేమో, ఎవరిని ఇబ్బంది పెడతారేమో ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఒక్కసారి అవి ఒకసారి నిర్ధారించుకున్నాయి, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు, వీళ్ళు మంచిగా ఉంటారు అనిపించినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు అంకుల్ 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 అని ఆ పిల్లలు వచ్చి వాళ్ళ మీద పడేసి ఆడుకుంటుంటారు. అంత సరదాగా ఉంటారు, అంత బాగా ఆడుకుంటారు, అట్లా అన్నమాట. Then thus the snakes becomes bold, but they are not initially bold. Their loquacity is always with known people. అందుకని లోక్వాసిటీ కానీ గలగల మాట్లాడడం కానీ లెక్సిస్ వాడు కొత్త వాళ్ళతో చేయడు. ఫస్ట్ ఇనిషియల్ గా కొత్త వాళ్ళతో కొంచెం టిమిడ్ గానే ఉంటాడు, భయస్తుడిగా ఉంటాడు. మళ్ళీ రాను రాను అలవాటు అయిన తర్వాత వాడు ఇక నాకు తిరుగులేదని ఎప్పుడైతే అనుకున్నాడో, నాకేం భయం లేదని నిర్ధారించుకున్నాడో, వాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా డామినేటింగ్ గా ఉంటాడు, చాలా లోక్వేసియస్ గా గలగల మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా? అప్పుడు కమ్యూనికేటివ్ ఎక్స్పాన్సివ్, ఇక హద్దులు ఉండవు దానికి, మాటలకి అంత ఎక్కువ ఉంటాయి. If a patient wants to tell the doctor that certain Mr. Credo has referred him, he will probably start with how he met. అయితే లెక్సిస్ వాడు సల్ఫర్ వాడు డిఫరెన్షియేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ పలానా వాళ్ళు మమ్మల్ని పంపించారండి మీ దగ్గరికి, మీరు బాగా ఇస్తారండి అని చెప్పడానికి వాడు పలానా వాళ్ళు తెలుసు కదండి, మీ ఫ్రెండ్ మీరు బాగా ఆడుకున్నారంట కదండి, ఆ ఫ్రెండ్ మేము చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ తో ఈ ఫ్రెండ్షిప్ వీళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి గంట అయిన తర్వాత అవునండి ఆ ఫ్రెండ్ మేము పంపించాడు అని చెప్తారనమాట. అంత సాగదీసినట్టు ఉంటుంది లెక్సిస్ యొక్క కన్వర్సేషన్. Therefore he has been advised by the Mr. Credo to came here and లాస్ట్ ఆయన అన్ని పంపించింది అంటాడు. ఎదుటివాడు ఏది మెటాలిక్గా అనుకో, వాడికి చిరాకు వస్తూ ఉంటుంది, వాడు ఎక్కువ మాట్లాడు కదా, వాడి చిరాకు వస్తూ ఉంటుంది, కానీ తట్టుకోవాలి, ఆపదు. Thus a minute short message takes about 10 to 15 minutes. ఒక్క నిమిషంలో చెప్పేది వాడికి 10 to 15 minutes పడుతుంది లెక్సిస్ వాడికి. దాన్ని ఏ రూబ్రిక్ అంటారు చెప్పండి? ఒక నిమిషంలో చెప్పేది 10-15 నిమిషాల్లో చెప్పాలంటే థియరైజింగ్ అంటారు. అంటే దాన్ని సాగదీసి చెప్తా ఉంటారు. ఒక నిమిషంలో చెప్పాల్సిన పాయింట్ వాడి 10-15 నిమిషాల్లో చెప్తాడు. రూబ్రిక్స్ థియరైజింగ్ అంటారు. థియరైజింగ్ లో మీకు ఫస్ట్ రూబ్రిక్ ఏంటి అంటే, ఏ రూబ్రిక్ ఉంటే చెప్పండి? థియరైజింగ్ లో ఫస్ట్ ఏ రెమెడీ ఉంటది? సల్ఫర్. వాడు అంత ఎక్కువ ఎవరు మాట్లాడరేమో, అంత థియరిటికల్ గా, అంత లాజికల్ గా, అంత అతికిచ్చినట్టు సల్ఫరే మాట్లాడగలుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థియరైజింగ్ లో కెనాబిస్ ఇండికా. కెనాబిస్ వాడు కూడా థియరైజింగ్ ఉంటది, కానీ వాడి లోపల వాడు చెప్పే జోలిలో కానీ వాడు చెప్పే మాటల్లో కానీ ఏంది ఉంటది అంటే, ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద వెళ్తుంటాడు, ఎదుటి వాళ్ళకి బోర్ కొడుతుంది. వాడు సబ్జెక్ట్ పాయింటే చెప్తాడు. ఒక సబ్జెక్ట్ ని కూలంకషంగా ఇట్లా ఉంటుందండి, ఇట్లా వేస్తారండి, ఇట్లా ఉంటుందండి అని చెప్తుంటే ఎదుటి వాళ్ళకి బోర్ కొట్టేంత సైన్స్ చెప్తాడు వాడు. కెనాబిస్ ఇండికా గుర్తుపెట్టుకోండి. ఇంత థియరైజింగ్ ఉంటుంది.
నెక్స్ట్ ఆర్ఎంఎట్ కూడా థియరైజింగ్ ఉంటుంది, కానీ ఆర్ఎం ఎక్కువ మటుకు మీకు ఆర్ఎంఎట్ కన్నా థియరైజింగ్ లో ఆర్ఎం సాల్స్ లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చైనా వాడికి కూడా థియరైజింగ్ ఉంటుంది. లెక్సిస్ చెప్పుకున్నాం కదా. వెరాటమ్ ఆల్బమ్ కూడా వాడు ఎంత మాట్లాడతాడు అంటే వాళ్ళ మాటల్లో సగం వాడి గురించి వాడు నేనే గ్రేట్ అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాడికి. అర్థమైందా? అట్లా ఉంటారు. నెక్స్ట్ ఈ థియరైజింగ్, ఇంకా కాఫియా సెపియా కొన్ని ఉన్నాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ లెక్సిస్ వాళ్ళు ఈ యొక్క లోక్వాసిటీ, ఈ కమ్యూనికేటివ్, ఇందులోకి వచ్చేసరికి లోక్వాసిటీలో సైకోసిస్లో ఎట్లా ఉంటారు, సోరిక్లో ఎట్లా ఉంటారు, సిఫిలిక్లో ఎట్లా ఉంటారు అనేది చెప్పుకుందాం ఒకసారి. In syphilitic character produces loquacity in legacies that does not have control. కంట్రోల్ ఉండదు వాడికి, కంట్రోల్ అనేది లేనే లేదు, కంట్రోల్ చేసుకోలేడు వాడు. సిఫిలిటిక్ సల్ఫర్లో సిఫిలిటిక్ లోక్వాసిటీ. సిఫిలిటిక్ లెగసీ జంప్స్ ఫ్రమ్ వన్ టాపిక్ టు అనదర్ టాపిక్. మీకు వాడు ఆ సిఫిలిటిక్ నేచర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వాడు ఏం చేస్తున్నాడు, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి జంప్ చేస్తూనే ఉంటాడు. వాడు ఇప్పుడు భారతదేశంలో యుద్ధం గురించి చెప్పుకుంటూ మళ్ళీ వివేకానందుడు భారతదేశానికి ఎంత గొప్ప చేశాడని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ బ్రహ్మనాయుడు వెనకటి కాలంలో ఎట్లా చేశాడు, బాలనాగం ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎట్లా వెళ్ళాడు బ్రహ్మనాయుడు అని చెప్పుకుంటూ, ఇప్పుడు యుఎస్ లో కల్చర్ ఎట్లా ఉంది అని చెప్పుకుంటూ అట్లా జంప్ ఫ్రమ్ వన్ టాపిక్ టు అనదర్ టాపిక్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్. అది లోక్వాసిటీ ఆఫ్ ది లెగసీస్ ఆర్ లోక్వాసిటీ ఆఫ్ సిఫిలిటిక్ లెగసీస్. గుర్తుపెట్టుకోండి, లోక్వాసిటీ ఆఫ్ సిఫిలిటిక్ లెగసీస్. డిస్ట్రక్టివ్ చేంజెస్ వచ్చిన తర్వాత మీకు లెగసీస్ యొక్క లోక్వాసిటీ ఈ రకంగా ఉంటుంది. ఓకే, వన్ సబ్జెక్ట్ టు అనదర్ సబ్జెక్ట్ వితౌట్ రియలైజింగ్ ఇట్. అట్లా వాడు మాట్లాడుతున్నాడండి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫాస్ట్ క్విక్ థాట్ ప్రాసెస్. వాడి బ్రెయిన్ లో రీల్స్ అట్లా చేంజ్ అవుతూ ఉంటాయి వాడి బ్రెయిన్ లో. అప్పుడే ఒకటి వస్తుంది, అప్పుడే ఇంకోటి వస్తుంది, అట్లా బ్రెయిన్ లో టాపిక్స్ మారిపోతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద సిఫిలిటిక్ లెగసీస్. అయిన తర్వాత లెక్సిస్ యొక్క ఒకవేళ ఇది లెక్సిస్ యొక్క సిఫిలిటిక్ లోక్వాసిటీ కదా. సోరాలో లెక్సిస్ ఎట్లా ఉంటుందంటే వాడు మామూలుగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతాడు. సార్ చిన్న డౌట్ సార్, శివకుమార్ మాట్లాడుతున్నా సార్. నమస్తే. నమస్తే సార్. లోక్వాసిటీకును థియరైజింగ్ డిఫరెన్స్ ఏంటి సార్? లోక్వాసిటీ అంటే మాట్లాడడం, థియరైజింగ్ అంటే ప్రవచనం. సోది జోలి పెట్టడమేమో లోక్వాసిటీ. వాడు ఆగకుండా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. మామూలుగా ఇప్పుడు నీకు లోక్వాసిటీ చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ ఎట్లా ఉంటాయంటే, ఒక ఇంటి పక్కన అమ్మలక్కలు ఉంటుంది చూసావా, ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు ఉదయం క్లినిక్ వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు అక్కడనే ఉంటారు. మళ్ళా అమ్మలక్కలు మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా అదే మాట్లాడుతుంటారు, అట్లాగే ఉంటారు, ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. దాన్ని లోక్వాసిటీ అంటారు. థియరైజింగ్ అంటే ఒక ఆయన ఎవరో మ్యూట్ చేసుకోండి సార్, సునంద గారు. అయిన తర్వాత థియరైజింగ్ వచ్చేవరికి వాళ్ళకి ప్రవచనం ఒక టాపిక్ తీసుకుంటే ఎక్సలెంట్ గా చెప్తారనమాట. ప్రవచనం ఒక టాపిక్ మీద వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సల్ఫర్ వాళ్ళు చెప్పేంత హైయెస్ట్ పాయింట్స్ ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పలేరు. గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ అంటే మీరు నెగిటివ్గా తీసుకోకండి. సల్ఫర్ ఒకవేళ హైయెస్ట్ సోల్ కూడా సల్ఫర్ ఉండొచ్చు. అర్థమైందా? అందుకని ప్రతి ఒక్క రెమెడీకి కూడా పాజిటివ్ నెగిటివ్గా ఉంటాయి. అందుకని ఒకటే పాయింట్లో వెళ్ళొద్దు అని ఈ టాపిక్ డీవియేషనే. కానీ నేను రియలైజ్ అయిన పాయింట్స్ మీకు చెప్తున్నా. ఒకసారి ఏమైంది, సల్ఫర్ వాడు అంత మైల్డ్గా ఉంటాడు అనుకోలే నేను. ఒక కేసులో తక్కువ మాట్లాడతాడు.
ఇవి లెక్సిస్ అనుకోలేను ఎప్పుడు కూడా. అయిన తర్వాత అవరేజ్ అనే రూబ్రిక్ డిస్కలరేషన్ ఆఫ్ ది పింక్, ఇంకొన్ని పాయింట్స్ మీద లెఫ్ట్ సైడ్ పారాలిసిస్ వచ్చింది. అప్పుడు లెక్సిస్ ఇస్తే టక్కున ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. పారాలిసిస్ కేసులో 3-4 days లో చాలా తగ్గిపోయింది. తర్వాత సిటీ స్కాన్ చేయిస్తే బ్లడ్ క్లాట్ అయిపోయింది, బ్లీడింగ్ అయింది, ఆగిపోయింది అని చెప్పారు వాళ్ళు. తర్వాత అలా ఊరికే కన్సల్టేషన్ వెళ్ళి రమ్మన్నాను కావాలని, ఎందుకంటే వాళ్ళకి కొంచెం భయం ఉండాలి కదా, లేకపోతే అనవసరంగా అప్పుడే ఉందని ఇష్టం ఉన్నట్టు చేయడం చేస్తారని ఉద్దేశంతో నేను వెళ్ళామన్నాను. ఆయన చెప్పాడు, సార్ అటాక్ వచ్చింది, అటాక్ కూడా తగ్గిపోయిందని చెప్పాడు. ఆ లెక్సిస్ ఎంత టిమిడ్గా ఉన్నాడు అంటే టిమిడ్గా ఉన్నాడు. నేను వంట ఏంట లెక్సిస్ ఇట్లా ఉంటుంది అనుకున్నా. అంటే సివిలిటిక్ పాయింట్స్ మీద వెళ్ళాను. సివిలిటిక్ పాయింట్ మీద వెళ్ళినప్పుడు లెక్సిస్ దొరికినప్పుడు అట్లా ఉంటారు. అందుకని మనం రాను మనం పరిధి పెంచుకుంటూ చదువుకుంటూ పోతే ఎక్కడికో వెళ్ళిపోదాం. అప్పుడు అబ్బా హోమియోపతి అంటే ఇట్లా అని అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్లో అవి పట్టుకోవద్దు. స్టార్టింగ్లో మీకు ఏ పాయింట్స్ మైండ్లో ఉన్నాయో ఆ పాయింట్ మీద వెళ్ళండి. ఓకేనా? ఇప్పుడు శివకుమార్ గారు అనుకో ఇట్లా మాట్లాడుతున్నాంటే ఇంకోలాగా మాట్లాడచ్చు కదా. డ్రగ్స్ కూడా అంతే కదా, మళ్ళాగానే మనుషులే కదా, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అట్లా. నెక్స్ట్, కామన్ క్వాలిటీస్ దట్ ఇండికేట్ లెక్సిస్. లెక్సిస్ యొక్క కామన్ క్వాలిటీస్ ఏముంటాయి జనరల్గా? ఇంటాలరెన్స్ టు టైట్ క్లాత్స్ ఎస్పెషల్లీ అరౌండ్ థ్రోట్. ఇది అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు. అందుకని వాళ్ళు స్కార్ప్ వేసుకోరు. ఈ స్కార్ప్ వేసుకోరు లెక్సిస్ వాళ్ళు. అస్సలు టైట్ క్లాతింగ్ అస్సలు వాళ్ళకి పడదు. ఒక ఆమె వచ్చింది, నడుము చుట్టూ మొత్తం నడుము చుట్టూ అంత బిగ్గరగా ఉందండి, అసలు బట్టలు అసలు టచ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉందని చెప్పింది ఆమె. మేము శారీ వేసుకోవడానికి ఇబ్బంది ఉందని ఆమె పంజాబ్ డ్రెస్ వేసుకుంటాం. ఎందుకు? ఇంటాలరెన్స్ ఆఫ్ ది క్లాతింగ్ అరౌండ్ ది వేస్ట్. కాల్కేరియా కదా అట్లా. లెక్సిస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం, ముందు డీవియేషన్ వద్దు. ఫస్ట్ లెక్సిస్లో ఫస్ట్ ఇంటాలరెన్స్ ఆఫ్ ది క్లాత్ ఆర్ ఎనీథింగ్ అరౌండ్ ద నెక్, హెర్రింగ్స్ కాలర్ అంటారు దాన్ని కదా. రెండో పాయింట్, దే ఆర్ వెరీ క్విక్, షార్ప్, విట్టి మైండ్. గుర్తుపెట్టుకోండి, చాలా క్విక్గా ఉంటారు. పాముని మీరు చూసారు కదా, ఎంత క్విక్గా టక్కుని ఇట్లా మలిపోతుంది, ఇట్లా టక్ 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 టక్. ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ ఉన్నది ఇప్పుడు నువ్వు తోకను పట్టుకొని పోయిన టక్కున మలుతుంది. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మలుతుంది. ఎందుకు మలుతుంది? ఎట్లా మలగలుగుతుంది అంటే ఇట్ హ్యాస్ ద క్విక్ నేచర్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ వెరీ క్విక్. ఈ క్విక్ అనేది అన్నింటికి సరిపోతుందండి. లెక్సిస్లో వాడి యొక్క అబ్జర్వేషన్ క్విక్గా ఉంటుంది, వాడి మాటలు క్విక్గా ఉంటాయి, వాడి యొక్క అన్ని క్విక్గానే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ వెరీ క్విక్ ఇన్ నేచర్. అంటే చాలా చలాక్గా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళు ఒక మాట నువ్వు ఎక్కడో ఒక మూలకి కాంగా ఒక చిన్న మాట కూడా టక్కున వాడికి వినిపించి ఎంబడే దాని రియాక్షన్ చాలా క్విక్గా ఉంటుంది. పాము చెవులు అట్లా ఉంటారు. పాముల చెవులే ఉండవు, కానీ పాము చెవులు అంటారు లేదా, అట్లా ఉంటారు. అంత క్విక్గా ఉంటాడు వీడు. గుర్తుపెట్టుకోండి, క్విక్ అనే వర్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది లెక్సిస్ అది మొత్తానికి పనికొస్తుంది. క్విక్లో వాడు క్విక్ ఇన్ నేచర్, క్విక్ ఇన్ సబ్జెక్ట్స్, క్విక్ ఇన్ అబ్జర్వేషన్స్, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ క్విక్, వెరీ షార్ప్, వెరీ ఫాస్ట్. గుర్తుపెట్టుకోండి. విట్టి మైండ్ అంటే ఏంటి? విట్టి అంటే జోక్స్ చేస్తుంటాడు. జోక్స్ చేస్తే మంచిదే కదా, జోక్స్ చేస్తే మంచిదే కదా సార్. అందరం సరదా నవ్వుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ జోక్స్ చేస్తుంటాడు, అందరం సరదా నవ్వుకుంటాం. మరి విట్టి అంటే ఏంటి, జోక్స్ అంటే రెండు డిఫరెన్షియేషన్ ఏంది? విట్టి అంటే పొడిచినట్లు జోక్స్ ఉంటాయి. చమక్ చంద్ర లేడా జబర్దస్త్లో, వాడి ఒక అంటే అట్లా అనుకోవద్దు కానీ చెప్తున్నా, స్ట్రక్చర్ కూడా ఎట్లా ఉంటుంది, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, షార్ప్గా ఉంటాయి, సిఫిలిటిక్ అనమాట. అందుకని వాళ్ళ యొక్క జోక్స్ కూడా అట్లాగే ఉంటాయి, విట్టిగా ఉంటాయి. విట్టి నేచర్, చాలా విట్టిగా ఉంటాయి. సల్ఫర్ వాడికి, లెక్సిస్ వాడికి, సారీ. అంత విట్టి నేచర్లో నీకు మిగతా డ్రగ్స్ ఏముంటాయంటే కాఫీ అండ్ ఓపియం. సార్ వ్యంగ్యం అనుకోవచ్చు సార్ అది.
ఆ? వ్యంగ్యం అనుకోవచ్చు, వ్యంగ్యం అనుకోవచ్చు. వ్యంగ్యంలో కాదు, వ్యంగ్యానికి మించింది. ఒక అత్త మాటలు చూసావా? ఓకే సార్, ఓకే ఉంటాయి. లోక్వాసిటీ, సర్కాజం, విట్టి, మోకింగ్, ఈ 4 ఉంటాయి చెప్పాలంటే. అంటే గ్రేడ్ సోరిక్ టు సిబిలిటిక్. లోక్వాసిటీ అంటే మామూలుగా మంచిగా మాట్లాడడాన్ని బాగా గలగల మాట్లాడతారు, అది లోక్వాసిటీ ఇస్ సోరిక్. అర్థమైందా? అయిన తర్వాత సర్కాజం, వాళ్ళ మాటల్లో మెలికలు ఉంటాయి. అర్థమైందా? మెలికలు పింఛింగ్ టైప్ కూడా. పింఛింగ్ కూడా అనొచ్చండి. పింఛింగ్ అనొచ్చు. చెలోక్తులా అనుకోవచ్చు. అక్కడ ఈ మిత్ర వాళ్ళని ఇబ్బంది పెట్టదు, దాన్ని సర్కాజం అంటారు. ఫెయిర్ గా ఉండవు అంటారు. ఫెయిర్ గా ఉంటాయి. It's not- ఇప్పుడు కాకపోతే Fair hearted- వాడు మాట్లాడే అర్థం వేరు, మనం అర్థం చేసుకునే అర్థం వేరు. అవును, Fair hearted నేను గా- ఎగ్జాంపుల్ చెప్తానండి. అయిన తర్వాత మోకింగ్ ఉంటది. మోకింగ్ అనేది ఏంటంటే ఒక అత్త Mocking. కోడల్ని ఏం మాట్లాడుతుంది, అది మోకింగ్ అంటారు. అంటే పొడిచినట్టు మాట్లాడుతూ చూసావా అత్త, డబుల్ మీనింగ్ ఉండే. డబల్ మీనింగ్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, కానీ మోకింగ్ లో ఎదుటి వాళ్ళని పొడిచినట్టు మాట్లాడతారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక అత్త ఉంది, మా కోడలు చాలా మంచిదండి అంటారు. వాళ్ళ కోడలు దూరంగా ఉంటుంది, ఆమె ఉంటుందేమో అని అట్లా తక్కువ ఆమె వచ్చింటది. మా కోడలు చాలా మంచిదండి అంటది. మళ్ళీ మంచిది అనే దానిలోనే మంచిది అనే దానిలో డిఫరెంట్ వస్తుంది. అంత విట్టిగా, అంటే నీ మాటలు ఎదుటి వాడిని పొడుస్తాయి అనమాట, దాన్ని విట్టి అంటారు. అర్థమైందా? అట్లా ఉంటాయి. అప్పుడు కోడలు ఏమవుతారు, స్టాఫ్ శేఖరాలు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, సపరేషన్ కదా. అందుకని అత్తగారు మాట్లాడే ఉంటుంది చూసావా, పొడిచినట్లు మాట్లాడేవి అవన్నీ విట్టి కిందికి వస్తాయి. మోస్ట్ సిబిలిటిక్ అనమాట విట్టి. అట్లా ఒక్కొక్కటి డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తే మీకు అది సముద్రం అనమాట. హోమియోపతి అనే సముద్రం, మన ఇక్కడ చెప్పుకునే చిన్నదే. అట్లా నెక్స్ట్ మోకింగ్ అంటే వ్యంగ్యం కన్నా కొంచెం ఎక్కువ, వ్యంగ్యం కన్నా ఎక్కువ, ఇది విట్టి కన్నా తక్కువ. మోకింగ్ అంటే మోకింగ్లో కూడా ఎదుటిపాటు బాధపడతాడు, కానీ ఇంత కాదు, ఇంత పొడిచినట్టు మాట్లాడు, కొంచెం తక్కువ. అంటే ఎక్కిరించడమా సార్? ఎక్కిరించినట్ట? సూటిపోటు మాటలు. వెక్కిరించినట్టు సూటిపోటు మాట్లాడడం మాటలు. మోకింగ్, పొడిచినట్టు మాట్లాడడం విట్టి. ఓకే, నెక్స్ట్. వెటకారం సార్ నిత్య జీవితమే ఇది కదా సార్, మొత్తం ఒక్కొక్క మనిషి యొక్క హావభావాలు, వాళ్ళ మాటలు. అవును, నెక్స్ట్ లెక్సిస్ చెప్పుకుందాం. క్విక్, షార్ప్, విట్టి మైండ్. చాలా షార్ప్గా ఉంటారండి వీళ్ళు, చాలా విట్టిగా ఉంటారు. వీళ్ళు పొడిచినట్టు మాట్లాడతారు. ఒకవేళ వీళ్ళు చెప్పే కదా, ఒక ఫంక్షన్లో మంచి రెడ్ డ్రెస్ వేసుకొని, మంచి లిప్స్టిక్ పెట్టుకొని, కలర్ వేసుకొని, మంచి అట్రాక్టివ్గా నిలబడి, ఒకవేళ ఆమె వచ్చిందనుకో, కోడలు కానీ ఎవరైనా దూరం కోడలు వచ్చిందనుకో, ఏమే ఇంత పొద్దుగాలు వచ్చినవేంది అని పొడిచినట్టు మాట్లాడుతుంది ఆమె. అంత 10 మందిలో ఆమెని. ఈమె మాత్రం అట్లా ఎలా ఉంటుంది, వాళ్ళు మాత్రం ఆమె అట్లా ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా పొడిచినట్టు మాట్లాడుతుందండి ఆమె. దట్ ఈస్ లెక్కసిస్ విట్టి, గుర్తుపెట్టుకో. అట్లా ఉంటారు. నెక్స్ట్ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్, అది లెక్సిస్ వాడికి ఇంతకుముందు చెప్పుకున్న అదే ఎగ్జాంపుల్. ఇంతసేపు ఉన్న సెల్ఫిష్నెస్ వాడు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఎదుటివాడిని చూస్తారు. ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు చూడడు వాడు. నన్ను తిట్టింది, నన్ను అన్నది కానీ అంటాడు, కానీ నన్ను ఎందుకు తిట్టింది, నన్ను ఎందుకు అన్నది మాత్రం వాటి పట్టించుకో. దట్ ఈస్ ద లెక్కసిస్. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్. లవ్ ఫర్ ఎక్స్టీరియర్ డెకరేషన్. లెక్సిస్ వాళ్ళకి చాలా రెడీ కావాలని చాలా ఇష్టం అండి. చాలా అసలు చాలా ఎట్లా తయారవుతున్నాడు చూడు. ఎక్స్టీరియర్ డెకరేషన్ ఇట్లా 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 తిప్పి కొట్టేట్టు వాళ్ళు ఇష్టపడతారు. వియరింగ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం రింగ్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్లెసెస్ ఇన్ ఉమెన్ అండ్ వియరింగ్ గోల్డెన్ అండ్ సిల్వర్ చైన్స్, బ్రాస్లెట్స్, రింగ్స్ ఇన్ మేల్స్. అట్లా మంచి డెకరేటివ్గా అట్లా ఉండాలని కోరుకుంటారు. నగలు వేసుకొని దిగేసుకొని ఉండాలనుకుంటారు లెక్సిస్ వాళ్ళు. మేల్స్ అయితే బ్రాస్లెట్స్, రింగ్స్, మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం, 2 కిలోలు చైన్ వేసుకున్నాడు అండి మగాయన అంటాడు. అర్థమైందా? అలాంటి వాళ్ళన్నీ అంత
ఎక్స్ట్రాడనరీగా ఉంటారు. If asked, then they will tell you that they have to wear it at night because they cannot tolerate the tightness. They hate to wear. రాత్రి పూట వేసుకుంటావా అంటే వేసుకోరు. ఎందుకు? బిగ్గర్ అయిపోతుంది వాళ్ళకి, టైట్నెస్. అదేనా? రాత్రి పూట మాత్రం వేసుకోరు. ఆర్నమెంట్స్ కూడా ఎట్లా ఉంటాయి? దూరంగా ఉంటాయి, నెక్కి దగ్గరగా ఉండవు. అర్థమైందా? అట్లా ఉంటాయి. They hate to wear at night because they cannot tolerate the tightness. They wear ornaments only when meeting someone. Otherwise, they like to be free of them. They wear ornaments only when meeting someone. చెప్పేదా హెరింగ్ కలర్ అని. అందుకని ఎవరైనా కలవాలి, ఒక ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేను ఉండాలి అని ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అటువంటి ఆర్నమెంట్స్ వేసుకొని, అంటే ఎటువంటి ఫంక్షన్కి అయినా ఆర్నమెంట్స్ వేసుకొని వెళ్తారు. ఎందుకు? దే ఆర్ కామన్ ఫర్ దెమ్. లెక్సిస్ వాడికి అర్థమైందా? అదర్వైజ్ దే లైక్ టు బి ఫ్రీ ఆఫ్ దెమ్. ఎక్కువ మటుకి మెడ చుట్టూ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. బ్లాకిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ బ్లాక్ అయిపోతుందండి లెక్సిస్ వాడికి. మీరు మహాభారతంలో తక్షకుని యొక్క మేకప్ చూస్తే అర్థమవుతుంది, అట్లా ఉంటాడు. తక్షకుని యొక్క క్యారెక్టర్లోనే ఉంటాడు లెక్సిస్ వాడు. ఇది తక్షకుడు, మీరు క్యారెక్టర్ చూడండి. మీరు మహాభారతం, ఈ మధ్య వచ్చిన మహాభారతం ఉంది కదా, అందులో తక్షకుడు యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? వాడు నాకు ఎంత హెల్ప్ చేశాడు చూడడు, వాడు ఆ మాట నన్ను అన్నాడని వాడిని చంపడం కూడా వెళ్తాడు, అర్జునుని లాస్ట్ వరకు కూడా కదా తక్షకుడు. అట్లా ఉంటారు. బ్లాక్ ఈజ్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ బ్లాక్గా ఉంటుంది. అర్థం. అందుకని వాళ్ళు లిప్స్టిక్స్, మేకప్లు ఎక్కువ వేసుకుంటారు లెక్సిస్ వాళ్ళు. బ్లీడింగ్ టెండెన్సీ, చిన్న ఇట్లా ప్రిక్ అయినా కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లెక్సిస్ వాళ్ళకి. లెక్సిస్లో ఆర్టీరియల్ బ్లీడింగ్ ఉంటుంది, వీనస్ బ్లీడింగ్ ఉంటుంది, ఆర్టీరియల్ బ్లీడింగ్ కాదు. బ్లాకిష్గా ఉంటుంది బ్లీడింగ్ కూడా. అర్థమైందా? అందుకని బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది లెక్సిస్లో. ఈవెన్ మెన్సెస్ కూడా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. మెన్సెస్ అవుతుంటే, మంచి బ్లీడింగ్ అవుతుంటే నొప్పులన్నీ తక్కువగా ఉంటాయి. ఎందుకు? హీ ఫెల్స్ బెటర్ బై బ్లీడింగ్. నెక్స్ట్, బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువగా, వాడికి ముక్కు బెదిరినా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లా కళ్ళు కూడా ఎర్రగా ఉంటాయి, ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టు ఉంటాయి. స్లీప్ అగ్రవేట్స్ అండ్ మెన్స్ట్రువల్ ఫ్లో అమ్యులేట్స్. స్లీప్ అగ్రవేట్స్, వాడికి పడుకుంటే ఎక్కువ అవుతుంది బాధలు, అది కూడా తెలుసు మనకి. మెన్స్ట్రువల్ ఫ్లో అమ్యులేట్స్, మెన్సెస్ కనిపించగానే బాధలన్నీ తక్కువగా ఉంటాయి కదా. వాళ్ళు ఏమంటారు, ఒక స్త్రీ అంటది, నాకు మంచిగా హాయిగా ఇబ్బంది లేకుండా ఏ నొప్పి లేకుండా ఉండేది మెన్సెస్ అప్పుడు మాత్రమే అంటారు లెక్సిస్ అండ్ జింకమ్ నెట్. ఈ రెండు కూడా అట్లా ఉంటాయి. దే ఆర్ హార్డ్ అండ్ ఇన్ఫీరియర్స్ అండ్ సాఫ్ట్ విత్ సుపీరియర్స్. చాలా మోకింగ్ ఉంటుంది, చాలా క్విక్గా ఉంటారు. ఎదుటి వారితో ఎట్లా మాట్లాడండి వాళ్ళు ఎంబడే గెస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లానెట్స్ కూడా ఉంటారు. అందుకని పాజిటివ్ నెగిటివ్ చూడాలి, ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూడొద్దు, మనకు డ్రగ్స్ దొరకరు. పర్ఫెక్ట్ ప్లానెట్స్ వాళ్ళు చాలా బాగా, ఎంతైనా సరే తక్కువ ఎదుటి వాళ్ళని అందాజ్ చేసి వాళ్ళని ఎట్లా దింపగలిగాలో అట్లా దింపుతారు వాళ్ళు. అర్థమైందా? అంత క్విక్గా ఉంటారు. గూఢాచారులు వీళ్ళందరూ కూడా ఈకోకే వస్తారు. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ స్పై. అందుకని వాడు తక్కువ వాడైతే వాడి మీద డామినేట్ చేసి వాడిని తొక్కుతాడు. ఎదుటివాడు సుపీరియర్ అనుకో ముడుచుకొని కూర్చుంటాడు. అందుకని పోలీసులో ఎక్కువ మనకు లెక్సిస్లు దొరుకుతారు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ఫుల్ పోలీసులలో ఎక్కువ మటుకు లెక్సిస్ దొరుకుతారు. నెక్స్ట్, ఇన్ సివిలీస్ దే కెన్ బి ప్రొఫెటిక్ అండ్ క్లియర్వాంట్స్. ఇంకా సివిలీకి వెళ్ళామనుకో లెక్సిస్లో వాడికి ఇంత తర్వాత జరిగేవన్నీ గుర్తుంటాయి. అప్పుడే జోస్ని చెప్తాడు, ఇట్లా జరుగుతుంది చూసావా, ఇట్లా జరుగుతుంది చూసావా అని వాడు ముందే చెప్తా ఉంటాడు. ఇదన్నమాట లెక్సిస్. ఇంకా ఉంది లెక్సిస్. నెక్స్ట్ టైం కొంచెం రిపీట్ చేసి మళ్ళీ మిగతా అంతా చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకంటే మంచి అంటే చాలా బాగా చెప్పుకోవచ్చు. సైకోటిక్ లెక్సిస్ ఎట్లా ఉంటుంది, సిబిలిటిక్ లెక్సిస్ ఎట్లా ఉంటుంది, ఎట్లా గుర్తుపట్టవచ్చు అని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో ఎక్స్ట్రా వర్డ్స్ లో? మాకు ఇప్పుడు కొత్త వర్డ్ ఒకటి వచ్చిందండి. ఆ బాగా క్విక్ అనేది బాగా అంటే ఆ స్పీడ్నెస్, ఆ పాము మీరు యాంగిల్ చూపించేసారు చూడండి, మాకు మైండ్ లో బాగా గట్టిగా ఉండేలాగా, అంటే ప్రతి విషయంలో వాడు బాగా క్విక్ నేచర్ చాలా క్విక్. బాగా నేర్పారండి, అది బాగా చెప్పారు. ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ టైట్నెస్ అనేది మనం నైట్ యాక్టివిటీ తీసుకోవాలా, లేకపోతే పగలు వచ్చినా కానీ తీసుకోవచ్చా సార్? సేమ్ లక్షణాలు ఉంటాయి. పగలు కూడా ఉంటా సార్, కాకపోతే ఒక్కొక్క యాంగిల్లో కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు. కొందరు ఏంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి. అందుకని ఒకటి మనం చేసుకున్నామంటే మనం కామన్ సెన్స్ తో కూడా ఆలోచించాలా. ఇప్పుడు వాడికి ఒక ఫంక్షన్కి వెళ్ళి ఆర్నమెంట్స్ అన్ని వేసుకోవాలని ఉందనుకోండి, వాడు టైట్నెస్ అయినా భరించి ఆర్నమెంట్స్ వేసుకొని బాగా మొత్తం వేసుకొని వెళ్తాడు. అర్థమైందా? అందుకని ఇంటికి వెళ్ళగానే తీసేస్తాడు. ఎందుకు? వాడు భరించలేడు కనుక. అంటే ఇక్కడ వాడి యొక్క అపియరెన్స్ కోసము వాడి యొక్క ఇబ్బందిని డామినేట్ చేసుకుంటున్నాడు. వాడు ఇబ్బందిని కంట్రోల్ చేసుకొని వాడు అపియరెన్స్ కోసం వాడు కష్టపడుతున్నాడు. అందుకని పగలు కూడా వాడికి ఇబ్బంది ఉంటది, కానీ వేసుకుంటాడు. సార్, ఈ టైట్నెస్ ఓన్లీ నెక్ వరకే పరిమితమా, లేకపోతే ఇంకెక్కడికైనా అది వర్తిస్తుందంట? లెక్సిస్ లో మాత్రం ఎక్కువ వరకే పరిమితం. లెక్సిస్ లో మాత్రం ఎక్కువ వరకే పరిమితం. ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ అందుకని ఎక్కువ వెళ్ళలేదు నేను. కడుపులో టైట్ ఎట్లా ఉంటుంది, చెస్ట్ టైట్నెస్ ఎట్లా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఈ నడుము దగ్గర అంతా కాల్కేరియా గ్రూప్ సార్, ఇది నడుము టైట్నెస్ అనేది కాల్కేరియాలో ఉంటుందండి. కాల్కేరియా గానీ చైనాలో ఉంటది. వేస్ట్ అయితే కాల్కేరియా కార్బ్ అండి. వేస్ట్ అవునండి, అవును. ఓకే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. హలో చెప్పండి. సెల్ఫ్ సెంట్రిక్ గానే మా లొకేసిటీ ఉంటే అది లెకసిస్ కిందకి వస్తుంది సార్. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. అవును, ఆత్మశక్తి ఎక్కువ ఉంటే. అవును. సెల్ఫ్ సెంటర్డ్ ఉండి లొకేసిటీ ఉంటే మాత్రం పక్కా లెక్సెస్ చూసుకోవచ్చు. వాడు ఎప్పుడు వాడి వర్షంలోనే ఆలోచిస్తాడు, ఎప్పుడు వాడి వర్షంలోనే మాట్లాడతాడు, నాదే కరెక్ట్ అనుకుంటుంటాడు. అర్థమైందా? అవును, మరి నువ్వు ముందు వాడిని కొట్టావు కదా అంటే, అవును చేతి వెళ్ళింది, అయితే నన్ను కొడతాడు వాడు అంటాడు. కానీ వీడు కొట్టింది మాత్రం గుర్తుండదు వాడికి. అట్లా. థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. వాసుదేవ సార్. వాసుదేవన్. నమస్కారం సార్. సార్ నమస్తే. ఈరోజు లెకసిస్ ఇది బాగుంది, చాలా బాగుంది సార్. కొత్త కోణంలో ఉంది. రూబ్రికల్ టైప్ లో చెప్పండి సార్. రూబ్రికల్ టైప్ లో చాలా బాగుంది సార్. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. సబ్జెక్ట్ ఎక్కువగా చెప్పుకోవడం పోతేనేమో, ఎక్కువ చెప్పాల్సి వస్తేనేమో లిమిట్గా వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం ఫ్లూయెంట్ గా చెప్పుకోవచ్చు అనుకుంటున్నప్పుడు ఇవన్నీ వస్తాయి మనకి క్లియర్ గా. అంటే కంప్లీట్ చేసి బాగా చెప్పారండి. యాక్చువల్ గా బాగుంది, చాలా బాగుంది. సరే, అది మర్చిపోవడానికి అవకాశం లేదు. ఏంటండి? రూబ్రికల్ గా క్లాసెస్ ఏమైనా తీసుకోవచ్చా? రూబ్రిక్స్ సార్ అందరి దృష్టి పెట్టుకొని క్లాసెస్ తీసుకుంటాం సార్. టచ్ చేస్తా అంతే. ఎందుకంటే అన్ని రకాల వాళ్ళకి అర్థం కావాలా క్లాస్. అర్థం కావాలి. కరెక్టే సార్. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ.